రండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, కూర్చోండి. ఆయన ఎవరండి? మా హస్బెండ్. మీ వారు. మీ పేరు? రాజేష్. రాజేష్ గారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? మాది తెలంగాణ మేడం. కూలి పని, మాది వ్యవసాయమే చేసుకుంటాం మేడం. కూలి పని చేసుకుంటూ ఉంటారు. పని చేసుకుంటాం. ఓకే. వ్యవసాయం డైలీ కూలికి వెళ్తుంటాం. ఈయన రిక్షా వేసుకుంటాడు. ఈయన అంటే రిక్షా వ్యాపారం చేసుకుంటూ ఈయన బతుకుతూ ఉంటాడు. కానీ నాకు ఇంట్లో సమస్యలు ఏంటంటే ఈయన రోజు తాగిస్తాడు మేడం. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ పెళ్ళి? మాకు పెళ్ళి అయి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు. 17 ఏళ్ళ పాప కూడా ఉంది. ఒక పాప, ఒక్క అమ్మాయి. ఒక అమ్మాయి. 17 ఏళ్ల పాప. 17 ఏళ్ళ పాప ఉంది. చెప్పండి, సమస్య ఎప్పటి నుంచి ఉంది మీకు? ఈయన పెళ్ళై పాప 17 సంవత్సరం వచ్చిన తర్వాత ఈయన కొంచెం తాగుడు మొదలెట్టారు. అంటే కొత్తగా రీసెంట్ గా సంవత్సరం నుంచి అలాగా? తన ఫ్రెండ్స్ ఎక్కువ చాలా మంది ఉన్నారు. పెళ్ళైన దగ్గర నుంచి తాగుతున్నాడా లేకపోతే ఎప్పటి నుంచి? అంటే పెళ్ళయ్యే కొత్తలోనూ కొంచెం మామూలుగా తాగేవాడు మేడం. ఇప్పుడు ఈ మధ్యన 5 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఇంకా అది పౌడర్లు అవి పౌడర్లా? పౌడర్ వాడుతుంటాడు మేడం. పౌడర్ అంటే తెలీదు మేడం అది నాకు. గుట్కా అమ్మ, గుట్కా కైనియా అవి ప్యాకెట్లో ఉండేవా? అవి వాడడం ఎక్కువ అయ్యింది మేడం. ఓవర్ అయిపోయేవాడు. అసలు రూపాయి కూడా ఇంటికి ఇచ్చేవాడు కాదు నాకు. అంత రోజు వచ్చి కొట్టడము చేయడం, అన్నం పెడితే మొక్క మీదకి ఇసురు కొట్టడం, నాకు చికెన్ వండలేదా, అది వండలేదా, ఇది వండలేదా అని ఇష్టం వచ్చిన మాట్లాడడం. ఇంకా నన్ను నా బిడ్డని ఇష్టం వచ్చిన కొట్టేసేవాడు మేడం. అయ్యో. కొట్టేసి కొన్నాళ్ళకి ఏమించి పాపని సౌదీకి పంపించాడు మేడం. సౌదీ పంపించాడా? ఎందుకు పంపించాడు, ఎక్కడ ఉందో నా బిడ్డ తెలియదు మేడం. అక్కడ ఏం మాట్లాడుతున్నావు అమ్మా? 17 ఏళ్ల పిల్ల ఎప్పుడు పంపించాడు? పాప వెళ్ళిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మేడం. సౌదీ ఎందుకు పంపించాడు మైనర్ అమ్మాయిని? ఏం తెలియదు మేడం. అది పాప నా బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు మేడం. ఏం చేస్తుందో తెలియదు. నీకు తెలియకుండా పంపించాడా? రాత్రికి రాత్రి నాకు తెలియదు సార్. చూడకుండా? నన్ను చూడలేదండి. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నువ్వు మీ పాపను చూడలేదు? ఎదుగుతున్నామండి. ఎక్కడ ఉంటుంది? మాట్లాడుతున్నావా? లేదు అసలు. పాప ఊలికి లేదు, పలుకు లేదు, ఫోన్ లేదు, ఏం లేదు మేడం అసలు. అడిగితే సౌదీకి పంపించానని చెప్తున్నాడు మేడం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా నువ్వు? పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాను మేడం. చూస్తున్నమ్మా, ఇదమ్మా అదమ్మా అనేసారు మేడం. పోలీసులు కూడా సరిగ్గా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మేడం. అంటే ఏంటమ్మా, అంటే ఉద్యోగానికి పంపించాడా? పోనీ ఇప్పుడు ఎక్కడుంది? తెలియదు సార్. అసలు పాప అడ్రస్ తెలియదు సార్. 2 సంవత్సరాలు బట్టి ఫోన్, మెసేజ్, కాంటాక్ట్ ఏమీ లేదా? ఏం లేదు సార్. ఫోన్ లేదు, కాంటాక్ట్ లేదు, అసలు ఏం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ ఆయన 4 వీకుతారు ఏమైంది మీ అమ్మాయి అని. సౌదీ ఎందుకు పంపించాడు? పని చేయడానికి పంపించాడా, చదివించడానికి పంపించాడా, అసలు సౌదీ పంపించాడా, ఇంకెక్కడికన్నా పంపించాడా? సౌదీ అంటున్నాడు మేడం. సౌదీ అంటున్నాడు, నేను పని చేయడానికి పంపించానని అంటున్నాడు. కదమ్మా, పోలీస్ కంప్లైంట్ అయిందా మేడం? అయ్యిందంట. పోలీస్ కంప్లైంట్ అయ్యింది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే నెతికేమమ్మ జాడి దొరకలేదు. ఎఫ్ఐఆర్ మిస్సింగ్ కంప్లైంట్ ఎవరైనా తీసుకొచ్చారమ్మా? అది ఇవ్వలేదు మేడం నాకు. మీకు ఇవ్వలేదు, మీరు తీసుకోలేదు? తీసుకోలేదండి. ఏంటి మీ అమ్మాయి మైనర్ అమ్మాయి, మీరు అసలు సౌదీ ఎలా పంపించారు తల్లికి తెలియకుండా? నేను తాగుడుకు చాలా అలవాటు పడ్డానండి. ఇప్పుడు తాగొచ్చావా మామూలుగానే వచ్చావా? ఇప్పుడు తాగలే అండి. ఊగుతున్నారులేండి. ఈ స్నేహితుల వల్ల ఇలా మారాల్సి వచ్చింది. అరే వాళ్ళకి నువ్వు స్నేహితుడు, నీకు వాళ్ళు స్నేహితులు. ఏ బాబు, నీ సోది నాకు వద్దు గానీ అమ్మాయి ఏది? 2 ఏళ్ల నుంచి తల్లికి తెలియకుండా అమ్మాయిని ఎక్కడ పెట్టావు? మైనర్ పిల్ల. డబ్బులు ఇస్తా అంటే నేను ఇవన్నీ ఆలోచించకుండా అమ్మాయిని వాళ్ళకు అమ్మేశాను. అయ్యో, చాలా ద్రోహం చేశాను. నా కుటుంబానికి కూడా చాలా ద్రోహం చేశాను. నాకు ఎంత పని చేశారు. పాపని అమ్ముతావు నువ్వు? ఎంత కమ్మేశారా దుర్మార్గుడా? చెప్పలేదు నువ్వు. 5 లక్షలకు అమ్మేశాను. అయ్యో 5 లక్షలకా? అయ్యో నా బిడ్డ ఎక్కడుందో. అయితే నేను చాలా ఏం చేయడానికి అమ్మేశావు? పెళ్లి చేసి పంపించావా లేకపోతే? చాలా అప్పులు చేశానండి. నీ అప్పులకి పిల్లని అమ్మేయడం ఏంటయ్యా? ఒక్కగానొక్క కూతురు. వ్యసనాల వల్ల అప్పులు చాలా అయినాయి. అందుకని ఇంకా ఒరే దుర్మార్గుడు, అమ్మాయి బతుకుందా చచ్చిపోయిందా అదైనా తెలుసా? తెలియదండి. అయ్యా, నువ్వన్నా మాట్లాడుతున్నావా లేదా? కాంటాక్ట్ లో కూడా లేదా? నాకు చాలా ద్రోహం జరిగిందండి. ఏం ద్రోహం రా? ఇప్పుడు పశ్చాత్తాపం పొంది తల బాదుకుంటే దొంగ నాటకాలు. ద్రోహం ఏందయ్యా దరిద్రుడా? కూతురు నమ్మేసేవరా దుర్మార్గుడా, కసాయోడా. తెప్పించేటట్టుగా కొద్దిగా సహాయం తెస్తారు. మళ్ళీ అమ్ముతావా రెండోసారి? లేదండి. ఇప్పుడు నేను కొద్దిగా ఏం చేసావు దరిద్రం? ఈ ప్రశ్న ఈ అడగకూడదు. మాట పోలీస్ స్టేషన్ లో ఎందుకు చెప్పలేదు నువ్వు? పోలీస్ స్టేషన్ లో ఎందుకు చెప్పలేదు? లోపలేసేవాళ్ళు కదా ఈ పాటికి. కొనుక్కున్న పగలగొట్టేవాళ్ళని చెప్పలేదు అంతేనా? అదేనండి. ఇప్పుడు కొద్దిగా ఎలాగైనా సరే నా కూతురుని తెప్పించి. ఇప్పుడు వరకు మత్తులో ఉన్నావు, ఇప్పుడు మత్తు దిగిందా? చూడండి, ఒకే మాట మాట్లాడుతున్నాడు. దయచేసి ఇప్పించండి, దయచేసి మత్తు దిగాక కూతురు గుర్తొచ్చిందా? ఎవడు కమ్మేవో ఆ బ్రోకర్ గారు తెలుసా?
తెలియదండి నా అమ్మా, ఇంట్లోంచి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఎలా వెళ్తున్నావమ్మా, ఏ టైంకి వస్తున్నావు, నీతో ఎవరు ఉన్నారని కూతుర్లను అడుగుతూ ఉంటారు. కామన్ సెన్స్. డైరెక్ట్ అమ్మేశానని చెప్తున్నావు ఏంటయ్యా బాబు? కాదమ్మా, వాళ్ళు ఏం చేస్తామన్నారు మీ అమ్మాయిని కొనుక్కొని? అంటే పెళ్లి చేసుకుంటామన్నారు. పెళ్లి పెళ్లి పనమ్మాయి కింద కూడా కాదు, పెళ్లి అంటే సెక్సువల్ అబ్యూస్ చాలా సివియర్ గా. వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారైనా నీ కూతురు ఎక్కడుందనేది ఫోన్ కాల్ గానీ ఏమీ లేదు. ఫోన్ కాల్ కూడా లేదు. మనిషా మృగమా నువ్వు? ఏం నీకు అర్థం కావట్లేదు? అట్లీస్ట్ ఆ బ్రోకర్ గాడైనా ఒరే నా కూతురు క్షేమంగా ఉందా, ఏమైంది పరిస్థితులు అని చెప్పి ఆ తండ్రి యొక్క ఇది రాలేదా? నేను అరే జంతువులు కూడా పిల్లల్ని ప్రేమిస్తాయి కదరా. తాగుడు మైకంలో కూతురు అమ్మాయి బదులు నీ కిడ్నీ అమ్ముకోవాల్సిందయ్యా. ఎంత తాగితే కూతుర్ని పంపిస్తావరా పెళ్లి చేసేసి? అలాగా ఎంత తాగాలి? అప్పుల బాధలు తట్టుకోలేక ఇలా చేయాల్సి వచ్చింది సార్. అప్పులు తీరినాయా? అప్పుడు మళ్ళీ వెనక్కి రమ్మంటున్నావు కూతుర్ని? అప్పులు తీరిపోయినాయా? ఇప్పుడు చాలా నేను మారిపోయాను సార్. నాకు ఎలాగైనా ఏమ్మా రావులమ్మా, కూతురు కనిపించట్లేదంటే నువ్వు కొంచెం ధైర్యంగా మాట్లాడి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏడుస్తూ కూర్చున్నావేంటి? నేనేం చెయ్యాలి మేడం? ఏంటి ఏం చెయ్యను? అంతకంత నాకు మార్గం ఏం లేదు మేడం. అడుగుతూ ఉన్నాను, ఎప్పటికప్పుడు అడుగుతుంటే ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు? 2 ఏళ్ల తర్వాత ఎలా తెలిసింది ఇక్కడికి రావాలని నీకు? మీ ఛానల్ గురించి నేను విన్నాను మేడం. విని మీకు ఫోన్ చేశాను మేడం. ఫోన్ చేస్తే తర్వాత మీ ఆఫీస్లో అదే కుర్రోళ్ళు ఫోన్ చేసి అమ్మ ఇలాగా మేడం వాళ్ళు మీటింగ్. ఈ 2 సంవత్సరాల క్రితం చెయ్యొచ్చు కదా, ఇది ఒకటి పోలీసు వెనకాలే కూర్చొని. అప్పుడు తెలియదు మేడం, మొన్ననే తెలిసింది మేడం. ఈ ప్రోగ్రామ్ గురించి కాదు, పోలీస్ ని కూడా ఇలాగే ఫాలో అప్ చేయాల్సింది కదా. అడిగాను మేడం, గట్టిగా నిలదీసి అడిగాను మేడం. చాలా సార్లు రోజు తిరుగుతా, ఎవరు పట్టించుకోలేదు మేడం. అది కాక ఇంకో నేను పని చేసుకుంటూ రోజు కూలి పని చేసుకుంటాను, ఇళ్లలో పని చేసుకుంటాను మేడం. పని చేసుకున్నప్పుడల్లా బయట నుంచి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కే ముందు వెళ్ళేదాన్ని. వెళ్తే వాళ్ళు అసలు ఆనస కూడా ఇచ్చేవారు. మా ముందు అమ్మేశానని చెప్పాడు. ఈ మాట పోలీస్ స్టేషన్ లో ఎక్కడ చెప్పలేదు మేడం, చెప్పలేదు. పలానా దగ్గర ఉంది, నీకెందుకని కొట్టేవాడు. అలా ఒకసారి ఒక్క నిమిషం అమ్మా, అలా అంటేనే పోలీసులు ఊరుకోరు తల్లి. మిస్సింగ్ ఎట్లా అవుతుంది? మీ ఆయన అమ్మేస్తే ఈయన వచ్చేవాడు కాదు మేడం పోలీసులు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా బేసిక్. కొన్ని రోజులు అయితే ప్రాపర్ గానే ఎంక్వైరీ చేస్తారు. ఇక తర్వాత దొరకలేదంటే అనుమానాన్ని వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో ఇదేమన్నా సప్రెస్ అయిపోద్ది. కానీ ఈ కేసు మీకైతే తెలుసు కదా. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, నేను అమ్మేశాను అంటున్నాడు. వాళ్ళ దగ్గర అనలేదు అనుకో, నాకు తెలుసు ఎక్కడుందో పిల్ల అన్నప్పుడు నీ దగ్గర ఎక్కడో చెప్పాడు కదా. నువ్వు వెంటనే మా ఆయనకి తెలుసండి 4 పీకితే చెప్తాడు అని అనొచ్చు కదా నువ్వు. నేను అడిగాను మేడం. అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా ఎంక్వైరీ చేశారట మేడం పోలీసులు. అక్కడ పోలీస్ స్టేషన్ దుబాయ్లో అక్కడ ఈ స్టేషన్ నుండి ఆ స్టేషన్ కి ఎంక్వైరీ చేస్తే అక్కడ లేదు పాప, ఇక్కడ జానివేలు ఏం లేదు, కనిపించట్లేదు మాకు. ఈయన తీసుకెళ్ళి లోపలేస్తే మొత్తం చైన్ సిస్టమ్ అంతా బయటకు వచ్చేది. అమ్మా వీడు వెళ్ళి ఎవరికి అమ్మాడో తెలుస్తా కదా, ఆడిని పట్టుకుంటే మొత్తం చైన్ మొత్తం వచ్చేది. ఆ పిల్ల దరిద్రం ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టడం. చీ 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 చీ. ఏమయ్యా నీళ్ళు నవ్వుతున్నావు ఏంది? ఏం చేయాలి ఇప్పుడు? దయచేసి ఎట్లాగైనా సార్. అది బాబు కాదు, దయచేసి కాదు. మీ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని ఆల్రెడీ కోసుకొని తినేశారట. ఏమో 2 ఏళ్ల తర్వాత నువ్వు మాట్లాడేది ఇది. ఇప్పుడు తగులుతున్నావు నువ్వు. ఏం తెలీదు? తెలియలేదు మేడం, మీ గురించి మాకు తెలియలేదు మేడం. మొన్న తెలిసింది మేడం. నా బిడ్డ నెలకు నేను చేయండి మేడం ప్లీజ్. నా బిడ్డ లేకపోతే నేను బతకలేను మేడం. నాకు వాళ్ళతో పని లేదు, నా బిడ్డ నాకు కావాలి. ఏ బాబు నువ్వు మాట్లాడకయ్యా బాబు. నా బిడ్డ నాకు కావాలి మేడం. ప్లీజ్ మేడం, మీరు కనుక మేడం ప్లీజ్ మేడం. అమ్మ ఉండండి కూర్చోండి పర్లేదు. మీరాగే కాదు తల్లి, కొన్ని వేల మంది ఆంధ్రాలో ఎంక్వైరీ చేస్తే మోర్ దాన్ 30,000 మెంబర్స్ మిస్ అయి ఉన్నారు. తెలంగాణలో ఎంతమంది ఉన్నారో ఇంతవరకు లెక్క రాల. పోలీసులు మాత్రం ఏం చేస్తారమ్మా? ఎన్ని కేసులను డీల్ చేస్తారు వాళ్ళు? ఇలా ఇళ్లలో పట్టుకొని అమ్మేసుకుంటుంటే. ఒక పని చేద్దాం అమ్మా, ఏం చేద్దాం అంటే కూతుర్ని రప్పించి వీడి కిడ్నీలు అమ్మేద్దాం. నాకు వాడు వద్దు సార్, నాకు అతను కూడా వద్దు, నా బిడ్డ నాకు కావాలి. ఆయన జైలు పంపిస్తావా ఇలా అమ్మేసినందుకు? పంపిస్తాను మేడం. మళ్ళీ మా ఆయన కావాలి, మా ఆయన బెయిల్ ఇస్తానని అన్న మేడం. ఇంకా అన్న నాకు ఇలాంటి తాగబోతు నాకు వద్దు మేడం. నేను కూలి చేసి కష్టపడి నా బిడ్డను చదివించుకుంటే పెద్ద చేసిందని పాపని తీసుకెళ్లి అమ్మేశాడంటే నేను ఏమనుకోవాలి మేడం. నాకు ఇంతవరకు చెప్పలేదు కూడా. ఇప్పుడు నంగనాచిలోకి వచ్చి కూతుర్ని ఇప్పించండి అంటున్నాడు. రేపు పొద్దున అట్లాగే నీ కాళ్ళు పట్టుకుంటాడు. అయిపోయింది అది అయిపోయిందని. మేడం నేను చేయను. ఇంకా మీ అమ్మాయి బతుకుంది అనుకుంటున్నారా మీరు? నాకైతే ఉంది అనుకుంటున్నాను మేడం, కానీ జాడి తెలియట్లేదు మేడం. నా బిడ్డ ఎక్కడ? ఏమయ్యా నువ్వు అనుకుంటున్నావు మీ అమ్మాయి బతుకుందని? దయచేసి ఎంక్వైరీ చేయించండి. అరే నువ్వు ఏ రోజు అమ్మావో ఆ రోజు ఆ పిల్ల శవం అయిపోయింది. నీకు తెలియట్లేదు ఆ సంగతి?
మళ్ళీ రెండోసారి అమ్ముకోవడానికి మమ్మల్ని ఎత్తుకురమ్మంటున్నావా ఏంటి? రాజేష్ ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నావు, ఇదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాధాయపడచ్చుగా పోలీసుల్ని. వాళ్ళు కొడతారని భయం వేసింది సార్. రమ్మంటే వచ్చేవాడు కాదు సార్, రమ్మంటే వచ్చేవాడు కాదు. ఇలాంటి వాడిని చంపాలు పట్టుకొని మేక నమ్మినట్టు అమ్మి పడేశాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.